ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి ప్రియా దేవుని పిల్లలారా, స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా, షలోం. అందరూ బాగున్నారా? మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. నా జీవితం యేసయ్యకే అంకితం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎంతగానో బలపడుతూ, మీరు ఫోన్ చేస్తూ మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు తెలియపరుస్తూ, ఈ వాక్యాల ద్వారా మేము మా కుటుంబాలు బలపడుతున్నాం. కొన్ని వాక్యాలైతే మేము రాసుకుని అనేక చోట్ల చెబుతున్నాము. ఎన్నో లోతైన విషయాలు, మర్మములు, ఆత్మీయ పాఠాలు, జీవితానికి దగ్గరగా ఉండే విషయాలు తెలియపరుస్తున్నారు అని మీరు ఇస్తున్నటువంటి స్పందనను బట్టి దేవునికే మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము. రండి బిడ్డలారా, ఈరోజు కూడా కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తుడైన పౌలయ్య గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చక్కగా చూడండి, లేనివారు చక్కగా వినండి బిడ్డలారా. అటు ఇటు తిరుగులాడకుండా కొద్ది నిమిషాలు చక్కగా సమయాన్ని కేటాయించి వింటే ఈ వాక్యము జీవితంలో క్రియ జరిగిస్తుంది. నేను చదువుతున్నాను చూడండి. 1 కొరింథియన్స్ చాప్టర్ 4 verse 11. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, రాజాది రాజా, మీ కృపకై, మీ ప్రేమకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ అల్పదాసుడిని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను అయ్యా. నీ వశంలోనికి నన్ను తీసుకుని నీ శిరస్సులోని, నీ మనస్సులోని మాటలు నా నోట ఉంచి విశేషమైన ప్రియమైన ఈ ప్రజలందరితో మీరు మాట్లాడండి నాయనా. స్వర బలహీనత, శారీరక బలహీనత నాకు తొలగించి నీ ప్రభావముతో, నీ బలముతో నింపి, నీ శక్తితో నింపి అయ్యా నీ పాత్రగా వాడుకోమని, దుష్టుడి క్రియలు అయిపరచమని, సర్వ ఆటంకాల అవరోధాలు కొట్టివేయమని, వాక్యాన్ని చక్కగా విభజించి బోధించే జ్ఞానాత్మను, పరిశుద్ధాత్మను నాకు సహాయముగా దయచేయమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏమిటంటే కాపరి కష్టాలు. మరొకసారి చెబుతున్నాను, ఈరోజు నేను మాట్లాడే అంశము కాపరి కష్టాలు. కాపరంటే మీరు వెంటనే ఎక్కడికో వెళ్ళిపోకండి. చాలామంది కాపరులు ఉంటారు. గొర్రెలకు కాపు కాసేవాడిని గొర్రెల కాపరి అంటారు. ఆత్మలను కాపు కాసేవాడిని ఆత్మల కాపరి అంటారు. అలాగే మన యేసు ప్రభుని ప్రధాన కాపరి అంటారు. అలాగే ఒక కుటుంబానికి నాయకుడిగా ఉండి తన కుటుంబాన్ని కాపు కాస్తున్న యజమానుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటికి కాపరి లాంటి వాడే, మేపరి లాంటి వాడే. ఈ కాపరికి, మేపరికి ఉండే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు గూర్చి పౌలయ్య గారు ఎంతో స్పష్టముగా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయించారు.
జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా, ఏమాత్రము కూడా అశ్రద్ధగా ఉండొద్దు. పౌలు పాస్టర్ గారు ఎన్నో సంఘాలు స్థాపించారు. ఆయన తన సేవా జీవితములో సువార్త ప్రయాణాలలో దేవుడి కోసం రోషముగా పనిచేసిన ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప కాపరి, ఒక గొప్ప సువార్తికుడు, ఒక గొప్ప బోధకుడు, ఒక గొప్ప ఆత్మీయ తండ్రి, ఒక గొప్ప ఆత్మీయ నాయకుడు, పరిశుద్ధుడు అపోస్తలుడు పౌలయ్య గారు. ఎన్నో సంవత్సరాలు దేవుడి కోసం రోషముగా బ్రతికినటువంటి ఒక మంచి కాపరి పౌలు పాస్టర్ గారు. ఆ పౌలయ్య గారు కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఒకనొక టైములో తన గుండె పొరల్లో ఉన్న కన్నీటిని, ఆవేదనను ఒక ఉత్తరం రూపంలో సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇన్ని సంఘాలు స్థాపించినటువంటి పౌలు పాస్టర్ గారికి, లేదా ఈ ఆత్మల కాపరికి పౌలయ్య గారికి ఇన్ని సంఘాలుండగా ఇంకా కష్టాలు ఉంటాయంటారా? బాధలు ఉంటాయంటారా? ఇబ్బందులు ఉంటాయంటారా? ఇన్ని సంఘాలున్నాయి కదా, ఇంకా అతనికి ఏమిటి లోటు అని అనుకునే అవకాశం కూడా ఉంది బిడ్డలారా. కానీ ప్రతి ఒక్కరి జీవితం పైకి అనుకుంటారు అందరూ, వీళ్ళకేంటి ఎంత డబ్బు ఉంది, వీళ్ళకేంటి పెద్ద బిల్డింగ్ ఉంది, వీళ్ళకేంటి పెద్ద ఉద్యోగం ఉంది, వీళ్ళకేంటి బోళ్ళు మంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళకేంటి అనేక సంఘాలు ఉన్నాయి, వీళ్ళకేంటి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వీళ్ళకేంటి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కారులు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, పనివారు ఉన్నారని కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. లేదా అనేక మంది మాట్లాడుకున్నప్పుడు మనం విని ఉండొచ్చు బిడ్డలారా. ఒక మనిషి పైకి అన్నీ బాగున్నట్టుగా కనబడుతున్నారని వాళ్ళకి ఏ బాధలు లేవనుకోకండి. పౌలయ్య గారికి ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇంకా ఆయనకేంటి అనుకుంటున్నారేమో. ఒకవేళ పౌలు గారు ఇన్ని సంఘాలకి నాయకుడు, అనేక మంది శిష్యులను తయారు చేసిన గురువు గారు, ఆయనకి లోటేంటి? ఎక్కడికెళ్ళిన నిరాజనాలే కదా, ఎక్కడికెళ్ళిన సన్మానాలే కదా, ఎక్కడికెళ్ళిన గొప్పగా చూసేవారే కదా అనుకుంటున్నారు చాలామంది. కానీ పౌలయ్య గారు తన ఆవేదనను ఈ ఉత్తరములో చక్కగా రాశాడు బిడ్డలారా. పౌలు గారు అబద్ధము చెప్పట్లేదు. పౌలు గారు లేనిపోని కల్పించిన మాటలు రాయలేదు. ఈ సేవలో అతను అనుభవించిన అనుభవాలు రాస్తూ ఉన్నారు. బిడ్డలారా, జాగ్రత్తగా విందాము. ఆ అనుభవాలు ఏంటి పాస్టర్ గారు? ఆ అనుభవాలు ఏంటి పౌలయ్య గారు? ఇన్ని సంఘాలు స్థాపించిన తర్వాత మీ ఆవేదన ఏమిటి? మీ కష్టాలు ఏమిటి? మీ ఇబ్బందులు ఏమిటి? ఇలాగెందుకు చేశారు, ఇలాగెందుకు రాశారు అంటే ఆయన గుండెల్లో ఉన్నటువంటి బాధలు ఒక్కసారి పెళ్ళు బీకాయి. ఎటువంటి మనిషికైనా ఏదో ఒక సమయంలో కలిగిన బాధలు బట్టి, కలిగినటువంటి ఇబ్బందులు బట్టి ఏదో టైములో ఆవేదన బయటకు వస్తుంది, కన్నీరు వస్తుంది బిడ్డలారా. వాళ్ళకేంటి వీళ్ళకేంటి అనుకోకండి. ఈరోజు ఇన్ని సంఘాలు స్థాపించిన తర్వాత పౌలయ్య గారు ఎలాగో మాట్లాడుతున్నారేటి అనుకుంటున్నారేమో. అతని బాధని అతని మాటల్లోనే మనం చదువు నేర్చుకుందాం. రండి, 1 కొరింథీ పత్రిక 4:11 నుంచి ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి బిడ్డలారా. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. ఎంత విచారమండి!
ఎంత బాధ అండి. చాలామంది అనుకుంటారు సేవ అంటే చాలా సులువు అనుకుంటారు బిడ్డలారా. సేవ అంటే చాలా ఈజీ అనుకుంటారు. మీరు స్టేజీ మీద ఉన్నప్పుడు వాళ్ళు కూర్చునే పొజిషన్నే చూస్తారేమో, బలిపీఠం మీద తెల్లని వస్త్రాలు కోటేసుకున్నప్పుడే చూస్తారేమో, కానీ వారి యొక్క గుండెల్లో ఎన్ని బాధలు ఉంటాయో చూడండి బిడ్డలారా. సేవ అంటే చావు. ఇంకా ఈ శారీరకమైన చావే చాలా బెటరు. 1 గంట గిలగిల కొట్టేసుకుంటే చచ్చిపోతే అయిపోతుంది. కానీ సేవలో చాలా ఇబ్బందులు ఉంటాయి బిడ్డలారా. అవి విశ్వాసులకి అర్థము కాకపోవచ్చు, కానీ సేవలో ఉన్న ప్రతి సేవకుడికి అర్థమవుతుంది. మనసున్న మంచి మనుషులకు అర్థమవుతుంది బిడ్డలారా. ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత పౌలయ్య గారు మాట్లాడుతున్న మాట వింటే గుండె పగిలిపోవడం లేదా? అయ్యా, ఎంతమందిని సంపాదించి, ఇన్ని ఆత్మను రక్షించి, ఇన్ని సంఘాలు స్థాపించి, ఎంతమంది శిష్యులను తయారు చేసిన అయ్యో పౌలయ్య గారు ఆకలి దప్పులుగా ఉన్నారంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా పౌలయ్య గారు నిజము చెప్పాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు, దేవదేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆ కాపరి పడిన కష్టాలు, ఆ పౌలయ్య గారు పడిన ఇబ్బందులు బైబిల్లో స్పష్టముగా రాయించాడండి. దేవుడు అబద్ధికుడు కాదు. అబద్ధములను బైబిల్లో రాయించడు. పౌలయ్య గారు అబద్ధము చెప్పట్లేదు. ఈ గడియ వరకు ఆకలి దప్పికలతో ఉన్నామంటున్నాడండి. ఎంత బాధ అండి. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారుల్ని చూసి వీళ్ళకేంటి అనుకుంటారండి. అండి, సేవకొచ్చిన కొత్తలో ఎంతోమంది పాస్టర్లు గారు తిండికి లేక మకలాడిపోయి, అండి కడుపులో నొప్పొచ్చి నీళ్లు తాగి, గంజి తాగి, ఏమీ లేకపోతే నూకలు తిని, ఉప్మా చేసుకుని ఉప్మా తిని, లేదా ఏమన్నా బియ్యం వస్తే పలు రకాల బియ్యాలని గంజి కాసుకొని, అండి కారం వేసుకుని, పచ్చడి వేసుకుని తిని, అవి కూడా లేకపోతే రోజుల తరబడి ఉపవాసాలు ఉండిపోయి, మోకాళ్ళ మీద కన్నీరు కార్చి, అండి ఎన్నో రోజులు సైకిళ్ళ మీద తిరిగి, కాళ్ళనడకన తిరిగి కష్టపడితే ఈరోజు అంత సంఘమైంది. మీరు ఈరోజు అయిన సంఘాన్ని, ఈరోజు ఆయన వేసుకుంటున్న బట్టలని, ఈరోజు ఆయన తిరుగుతున్న కారుల్ని, ఈరోజు ఆయన ఉన్న ఇంటిని చూస్తున్నావు. కానీ ఒకప్పుడు అతడు మకలాడిపోయి ఆకలితో ఎన్ని రాత్రులు ఏడ్చాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఒక వ్యక్తి ఊరికే గొప్పోడవడండి. అది దైవజనుడైనా, యవనస్తులైనా, నీవైనా, మరెవరైనా. ఒక వ్యక్తి ఒక టాప్ లెవెల్కి వెళ్ళాడంటే ఆ స్థానానికి వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడితే, ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళతారు. ఒక స్టూడెంట్ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరో ఇంకొకటో అయ్యాడంటే అండి రాత్రికి రాత్రి అయిపోడు. ఎన్నో సంవత్సరాలు శ్రమించి కష్టపడి చదివి కాంపిటీషన్లో నిలబడి తట్టుకొని పోరాడి అండి ఎన్నోసార్లు ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు తట్టుకొని నిలబడితే ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. కానీ బిడ్డలారా, ఇవన్నీ చాలామందికి తెలియదు. బిడ్డలారా, పౌలయ్య గారు అంటున్నాడు, ఈ గడియ వరకు ఆకలి దప్పికలతో ఉన్నామంటున్నాడండి. ఏంటి, సంఘాలు లేవా? ఉన్నాయి. కానీ కొంతమంది బిడ్డలారా, అండి అందరినీ అనను కానీ కొంతమంది కాపరి కష్టాలు గుర్తించరండి. కాపరి పడే బాధలు చూడరు. ఆ పాస్టర్ గారు ఏమైపోతే మాకెందుకు అండి. యాజకుడు బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నప్పుడు ఆ బలిపీఠం మీద ఆధారపడి అండి బ్రతకడం అతని హక్కని బైబిల్లో లేదా?
నూర్చడి ఎద్దుకి చిక్కము, మూతికి చిక్కం పెట్టొద్దని బైబిల్లో లేదా? నేను మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే, ఇన్ని సంఘాలు స్థాపించిన పౌలయ్య గారు ఇంకా అంటున్నాడు, ఈ గడియ వరకు ఆకలి దప్పికలతో ఉన్నామంటున్నాడండి. ఎప్పుడైనా మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ కాపరి దగ్గరికి వెళ్ళి మీకు మంచి ఉపదేశము చేస్తూ, మీకోసము కన్నీరు కారుస్తూ, మీ బిడ్డల కోసం, మీ బాగు కోసం కన్నీరు కారుస్తూ, మీ క్షేమము కోసం దివారాత్రులు ఏడుస్తున్న మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు లేక అయ్యగారు లేక బ్రదర్ గారు, తండ్రి గారు, ఇంటిలో ఎలా ఉంటుంది? గడుస్తుందా? సమృద్ధిగా ఉందా? బిడ్డలు ఆకలితో ఉంటున్నారా? మీరు కానీ ఆకలితో ఉంటున్నారా అని ఎప్పుడైనా ఒక్కసారైనా అడిగావా? ప్రియ స్నేహితులారా, బలిపీఠం మీద గంభీరంగా ఉంటున్నారని వారి అంతరంగంలో కూడా అంతే వాద ఉందనుకోకు. అంతరంగంలో చాలా బాధలు ఉన్నాయి చాలామంది పాస్టర్లకి, చాలామంది కాపరులకి. బిడ్డలారా, చాలా బాధ కలిగింది ఈ మాటలు చదివినప్పుడు. ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత పౌలయ్య గారు ఎలా ఉండిపోయారయ్యా అంటే, ఆకలి దప్పికలతో ఉండిపోయారంట. అంటే కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఆయన కడుపును చూడలేదనే కదా, ఆయన ఆకలి తీర్చలేదనే కదా వచ్చి వెళ్ళిపోయేవారు, వచ్చి మేలు పొందుకుని వెళ్ళిపోయేవారు తప్ప అయ్యగారు తిన్నారా, ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారని పట్టించుకుని ఉంటే ఈరోజు అయ్యగారికి ఆ స్థితి వచ్చి ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి బిడ్డలారా. తర్వాత మాట చూద్దామా? రెండవ మాట, దిగంబరులము. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, పౌలయ్య గారు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత, ఇంత సేవ చేసిన తర్వాత, ఇన్ని ఆత్మలు సంపాదించిన తర్వాత కూడా సరైన వస్త్రాలు లేని స్థితిలో ఉన్నారంటే మీరు ఆలోచించండి బిడ్డలారా. దైవజనులు వస్త్రాలు చూసి వాళ్ళు గొప్పోళ్ళ కాదని నిర్ణయించకండి. సూట్లు వేసుకుని, కోట్లు వేసుకుని, ఖరీదైన వస్త్రాలు వేసుకున్న వాళ్ళు గొప్ప సేవకులని, యాండి అమాయకమైన ఖరీదు తక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు దీన సేవకులని ఎప్పుడు పై రూపాన్ని లక్ష్య పెట్టకు. అది దేవుని మనస్సు కాదు బిడ్డలారా. దావీదుని అభిషేకించే ముందు సమూయేలు పై రూపాలు చూసి మోసపోతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాంతరంగములను పరిశోధిస్తాడు. కాబట్టి దైవజనుడికి ఖరీదైన బట్టలు ఉంటా లేదు, దైవజనుడి ఖరీదైనటువంటి కాస్ట్లీ బట్టలతో మా ఇంటికి రావట్లేదు, వాళ్ళు మా స్థాయికి తగ్గట్టుగా ఈ పాస్టర్ గారు లేరని సంఘాలు మార్చొద్దు. యాండి గొప్పతనం అనేది గుడ్డ ముక్కల్లో ఉండదు, వస్త్రాల్లో ఉండదు, క్యారెక్టర్లో ఉంటుంది, గుణములో ఉంటుంది, బ్రతుకులో ఉంటుంది బిడ్డలారా. యాండి ఎవరైతే నీతిగా, ఘనముగా, గొప్పగా, పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళే గొప్పోళ్ళు. కానీ ఖరీదైన బట్టలు వేసుకున్న వాళ్ళు గొప్పోళ్ళని, యాండి మేకప్పుల్లో ఉన్నవారు గొప్పోళ్ళని, యాండి కారుల్లో దిగేవాళ్ళు గొప్పోళ్ళని, మేడల్లో ఉండేవారు గొప్పోళ్ళని, చిన్న చిన్న ఇళ్లల్లో ఉండేవారు గొప్పవారు కాదని, యాండి వస్త్రాలు బట్టి, ఇళ్ళను బట్టి, వాహనాలు బట్టి నువ్వు అంచనాలు వేయకు. ఒకవేళ నీ ఆత్మీయ తండ్రికి మంచి వస్త్రాలు లేకపోతే, నీకు కలిగి ఉంటే, మా బలవంతము కాదు కానీ మీకు కలిగి ఉంటే మీ ఆత్మీయ తండ్రికి మీరే మంచి వస్త్రాలు కొనొచ్చు కదా. పౌలయ్య గారు అంటున్నాడు చూసారా, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము. ఎంత బాధ! ఏంటయ్య గారు మీరు దిగంబరులుగా ఉన్నారా? మీకు అర్థమయడానికి చరిత్రలోకి వెళ్ళి ఒక మాట చెబుతాను. చాలా కాలం పౌలయ్య గారు ఇంటికి వెళ్తాం మానేశారు.
దేవుణ్ణి సేవకొచ్చాక ఇల్లు, బంధువులు, ఊరు అన్నీ విడిచిపెట్టేసి సేవకొచ్చేసిన తర్వాత ఎంతైనా కన్న తల్లి కదా, ప్రేమ ఉంటుంది కదా. పౌలయ్య గారి యొక్క తల్లి ఒకరోజు పౌలు గారిని చూడాలనుకుందంటండి. చాలా కాలం అయిపోయింది, ఇంకా నా కుమారుడు దేవుడి సేవకు అంకితం అయిపోయాడు, వాడి ఇంటికి రావట్లేదు, నేనే వెళ్ళి ఒక్కసారి మనసారా చూసి వద్దామని బిడ్డలారా పౌలయ్య గారి దగ్గరికి వచ్చిందంట. బిడ్డలారా మీరు నమ్మరు, ఇది చరిత్ర. పౌలయ్య గారికి అప్పుడు ఒకే ఒక జత బట్టలు ఉండేయంటండి. తిమోతికి ఇచ్చి, తిమోతి ఇది ఆరిపోయిన తర్వాత నాకు ఇవ్వి, అది వేసుకొని నేను బయటకు వస్తాను, అప్పుడు దాకా నేను చీకట్లో ఉండిపోతానని ఆయన చీకట్లో ఉండిపోయాడు. ఆ చీకటి గదిలో ఉండిపోయి ఒక జత తిమోతి ఉతికి ఆరిపోయిన తర్వాత వేసుకుందామని పౌలయ్య గారు చీకట్లో ఉండిపోయారు. అందుకే ఈ మాట రాశాడు బిడ్డరు, దిగంబరులము. ఎంత బాధ! ఇన్ని సంఘాలు కట్టిన పాస్టర్ గారికి వస్త్రం ఇచ్చేవారు లేరా? ఒక అంగీ కొనేవారు లేరా? ఈ అబద్ధాలు కాదండి, పౌలయ్య గారు రాసిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించి రాయించిన పరిశుద్ధ గ్రంథములోని మాటలు. నా బోటి వాడు ఏమైనా చెబితే మీరు నమ్మకపోవచ్చేమో, కానీ ఇది సాక్షాత్తు బైబిల్ గ్రంథములోని మాటలు. బైబిల్ ఎప్పుడు అబద్ధము చెప్పదు. అక్కడ దప్పులు గలవారము ఈ గడియ వరకు దిగంబరులము. ఇంత సేవ చేసిన తర్వాత ఏండి ఇది ఎంత బాధ! చాలామంది ఏదేదో అనుకుంటారు, పాస్టర్ గారికి ఏంటిలే, పాస్టర్ గారి కష్టాలు అర్థం అవ్వాలంటే సేవలోకి వచ్చి చూడు. ఆ బాధలు చూసి ఏండి బయట ఉన్నప్పుడు కాదు కానీ సేవలోకి వచ్చే పడే బాధలు చూస్తే బ్రతకలేక చచ్చిపోతారు తెలుసా. అటువంటి మాటలు ఉంటాయి, అటువంటి నిందలు ఉంటాయి, అటువంటి పరిస్థితులు ఉంటాయి, అటువంటి కష్టాలు ఉంటాయి. పౌలయ్య గారి జీవితంలో చెబుతున్నాడు, ఒక గొప్ప సేవ చేసినటువంటి రోల్ మోడల్గా బ్రతికినటువంటి అనేక మందిని కదిలించిన ఒక దైవజనుడి కన్నీటి గాథ, ఆవేదన, ఆక్రోశం అనండి, ఏదైనానండి, అతను మనస్సు తెరిచి మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘమా, ఏమనుకుంటున్నారో మా గురించి? మీరు తెలివైన వాళ్ళు, మేము వెర్రివారు, మీరు బలవంతులు, మేము బలహీనులు, మేమేదో బాగుపడిపోయారనుకుంటున్నారేమో. ఈ గడియ వరకు ఆకలి దప్పుకలు గలవారము, దిగంబరులము. కరెక్ట్గా పౌలయ్య గారిని చూడడానికి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పటికీ తిమోతి బయట ఉన్నాడు. తిమోతి, మా అబ్బాయి పౌలు ఎక్కడున్నాడయ్యా, అతన్ని చూడాలి, అతన్ని కలవాలంటే, అమ్మా ఇప్పుడు అతన్ని చూడలేరు, కలవలేరు, మీరు కొంతసేపు వెయిట్ చేయాలి. అదేటి నా కొడుకు నేను ఇప్పుడు ఎందుకు చూడలేను, ఇప్పుడు ఎందుకో కలలంటే, ఆయనకున్న ఒకే ఒక్క జత అంగి అదిగో ఆరేసాను ఉతికి, అది ఆరిన తర్వాత అయ్యగారికి ఇస్తే అది ధరించి మరలా వెలుగులోకి వస్తాడు. ప్రస్తుతం పౌలయ్య గారు దిగంబరిగా ఉన్నాడు. తల్లి ఎంతో కన్నీరు కార్చింది. ఎన్నో వాడలుండేవి పౌలు గారికి. కార్ల స్టాండ్లో కార్లు ఉన్నట్టు పౌలయ్య గారికి వాడలో ఉండి, సంపన్నుడు, పేరు కలిగిన వాడు, చాలా హోదా కలిగిన వాడు, పలుకుబడి కలిగిన వాడు. అవన్నీ విడిచి యేసయ్య కోసం వస్తే, సేవకు వస్తే సంఘస్థులు పాపం పౌలయ్య గారికి మంచి వస్త్రాలు కూడా ఇవ్వలేకపోయారు. ఇది అన్ని సందర్భాలు అంటే, ఇది ఒక్కనొక్క సందర్భంలో పౌలయ్య గారు కొరింథీ సంఘానికి రాసిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు అనుకుంటే బైబిల్ చదవండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి. చూసారా బిడ్డలారా, ఎంత బాధ ఇది, ఎంత త్యాగం ఇది, ఎంత సమర్పణ ఇది. ఇంత గొప్ప దైవజనుడు ఉంటారంటారా? అనేక మంది సేవకులకి రోల్ మోడల్ ఇతను.
అనేక మంది సేవకులకి, విశ్వాసులకి మాదిరితను. ఆ తల్లి కన్నీరు కార్చింది. ఎంత వైభవంగా బ్రతికేవాడు, ఎంత ఘనముగా బ్రతికేవాడు, ఎంత డబ్బులో చూసి ఎన్ని వస్త్రాలు ధరించిన ఈరోజు మరొక అంగి ఒంటి మీద లేదా, దిగంబరయ్యాడ నా కొడుకని ఏడ్చిందంట బిడ్డలారా. పౌలయ్య కూడా అదే మాట రాశాడు 11వ వచనంలో. ఈ గడియ వరకు, నేను మరలా చదువుతున్నాను చూడండి, 4:11, 1 కొరింథీ 4:11. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారు దిగంబరులము. తర్వాత చెప్తున్నాడు అతని కష్టాల్లో మరో కష్టం, పిడిగుద్దులు తినుచున్నాము. ఎంత బాధ అండి! ఒక దైవజనుడిని పిడిగుద్దులు గుద్దడమా, ఎంత విచారం! ఇంత మంచి దైవజనుడికి ఇన్ని కష్టాలా? బాధ కలుగుతుంది కదా, ఆవేదన కలుగుతుంది కదా. బ్రతుకులు బాగు చేసి చీకట్లో ఉన్న వారిని, నశించిపోతున్న ప్రజలకి సువార్త చెప్పి చీకట్లో ఉన్నవారు బ్రతుకులు వెలిగించి, అసత్యంలో ఉన్న వారికి సత్యము చెప్పి ఎంత ఉపకారము చేస్తే, ఇన్ని మేలులు చేస్తే పౌలయ్య గారి దక్కిన సన్మానం ఏంటో తెలుసా? పిడిగుద్దులు. నిజమే, ఈరోజు చాలామంది పాస్టర్లు పాపం, ఆ బిడ్డ బ్రతుకు బాలేదయ్యా, ఆ బిడ్డ జీవితం బాలేదయ్యా, ఆ బిడ్డ కుటుంబం బాగోలేదయ్యా, ఈ బిడ్డ కాపురం బాలేదయ్యా, ఆ బిడ్డ బలహీనుడయ్యా, ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడయ్యా, వాళ్ళకి ఇల్లు లేదయ్యా, ఇదిగో నైనా స్థలం లేదయ్యా, ఉద్యోగం లేదయ్యా, వ్యాపారం లేదయ్యా అని ఎన్నోసార్లు కన్నీరు కారిస్తే, ఆ దైవజనుడు ప్రార్థనను బట్టి, సంఘ ప్రార్థనను బట్టి దేవుడు మేలు చేస్తే చాలామంది చివరికి, అందరూ కాకపోయినా కొంతమంది ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళ పిడిగుద్దులు గుద్దేస్తారు. కానీ నేటి సమాజంలో కొంతమంది డైరెక్ట్గా గుద్దకుండా గుండెలను గుద్దేస్తున్నారు, మనస్సును గుద్దేస్తున్నారు. ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాతే కదా, ఆ దైవజనులు చేసిన ప్రార్థన బట్టే కదా స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్న, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, నెగ్గాము, అధికారం వచ్చింది, హోదా వచ్చింది, పేరు వచ్చింది, హాస్పిటల్లో ఉన్న బిడ్డ బ్రతికి వచ్చింది, చెడిపోయిన అల్లుడు మారాడు, నా కూతురు బ్రతుకు బాగుపడింది, మా తండ్రి లేవనెత్తబడ్డాడు, దెయ్యాలు పోయాయి అని గ్రహించుకోకుండా గతాన్ని మరిచి, ఉపకారాన్ని మరిచి, ఎంత సేవ చేసిన దైవజనుడికి, పౌలయ్య గారికి పిడిగుద్దులు తగిలినట్లు ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో ఎంతోమంది బిడ్డలు మధ్యలో వచ్చిన దొంగ బోధకుల వైపుకు తిరిగేసి, యాండి దైవజనుడు ఎదుగుతుంటే వారవలేక, వారు గృహాలు కడుతుంటే, మందిరాలు కడుతుంటే, కారుల్లో తిరుగుతుంటే, వాళ్ళు ఎదుగుతూ ఉంటే వారవలేక ఎన్నో దెబ్బలు మానసికంగా కొట్టేసి, ఎన్నో నిందలు వేసేసి, లేని వార్తలు పుట్టించేసి దైవజనుని ఏడిపిస్తున్నటువంటి బిడ్డలు ఈరోజు కూడా ఉన్నారు.